మేడారం జాతరంటే చిన్న కార్యక్రమం కాదు. కోట్ల మంది భక్తులు, దూరదూరాల నుంచి వచ్చే వాహనాలు, అడవి ప్రాంతాలు, పరిమితమైన రోడ్లు, నెట్వర్క్. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సహాయం ఈ అన్నింటినీ ఒకేసారి నిర్వహించడం చాలా పెద్ద బాధ్యత. ఈ మొత్తం బాధ్యతను తమ భుజాలమీద వేసుకుని ఏ ఇబ్బందీ లేకుండా జాతరను విజయవంతంగా నిర్వహించినవారు మన పోలీస్ సిబ్బంది. జాతర రోజుల్లో చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ట్రాఫిక్ను దశలవారీగా మళ్లించడం, వాహనాలను క్రమబద్ధంగా నిలిపించడం, భక్తులకు సరైన దారి చూపించడం ఇవి అన్నీ చాలా ఓపికతో, కోపం లేకుండా, చిరునవ్వుతో చేసిన పోలీసులు నిజంగా అభినందనీయులు. ఎండలో గంటల తరబడి నిలబడి రాత్రిళ్లు కూడా విధులు నిర్వహించిన వాళ్ల సేవ అమూల్యం. మేడారం జాతరలో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. అలాంటి సందర్భాల్లో మహిళా పోలీసుల పాత్ర చాలా కీలకం. మహిళా భక్తులకు సహాయం చేయడం, తప్పిపోయిన పిల్లలకు భరోసా ఇవ్వడం, అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఈ పనులన్నీ చాలా సున్నితంగా, మానవత్వంతో చేసిన తీరు మనకు గర్వకారణం. జాతర సమయంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే, పిల్లలు తప్పిపోతే, వృద్ధులు అలసిపోతే మొదట స్పందించేది పోలీసులే. చాలా సందర్భాల్లో భక్తులను ఎత్తుకుని అంబ్యులెన్స్ వరకు చేర్చడం, కుటుంబ సభ్యులను కల్పించడం ఇవి కేవలం విధి మాత్రమే కాదు, ఇవి నిజమైన మానవత్వం. ఈ దృశ్యాలు మనకు కనిపించకపోయినా అవి నిశ్శబ్దంగా జరుగుతూనే ఉంటాయి. మనమంతా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం, కాని పోలీసులకు సెలవులుండవు. కుటుంబాలకు దూరంగా అడవుల్లోనే విధులు. తిండి, నిద్ర, విశ్రాంతి అన్నీ పరిమితంగానే. అయినా సరే ఒక్క ఫిర్యాదు లేకుండా జాతర ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడడం అంటే అది నిజమైన సేవ. ఈ వీడియో ద్వారా ఒక్క మాట చెప్పాలి. పోలీస్ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. మీ సేవల వల్లే కోట్ల మంది భక్తులు ప్రశాంతంగా, భద్రంగా సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. మీ సేవలకు మా సెల్యూట్. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్లో థాంక్యూ పోలీస్ అని రాయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై సమ్మక్క సారలమ్మ.